వెల్కమ్ టు మై క్లాస్. ఈ క్లాస్లో నేను మీకు ఫ్రిక్షన్ చాప్టర్లో హారిజంటల్ సర్ఫేస్ మీద ఉన్న బాడీస్, హారిజంటల్ మనము ముందు క్లాస్లో ఆల్రెడీ కొన్ని చెప్పాను మీకు డిఫరెంట్ కేసెస్. సపోజ్ హారిజంటల్ ప్లేన్లో ఉన్న బాడీ మీద ఫోర్సెస్, మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు pull this body or push this body. So minimum force required to pull this body against the friction. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావాలంటే కంపల్సరీగా మీరు ముందున్న క్లాసెస్ కంపల్సరీగా చూడాలి. సో ఇది ఇక్కడ ఈ దీనిలో ఇప్పుడు ప్రస్తుతం దాని మీద ఉన్న ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లమ్స్ అన్నీ హారిజంటల్ ప్లేన్ మీద బాడీ ఉంటుందన్నమాట. ఈ బాడీ ఉన్నప్పుడు దీన్ని పుష్ చేయడానికి కానీ పుల్ చేయడానికి కానీ యాంగిల్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ కేసులో ఎలా ఉంది, ప్యారలల్ టు ద బేస్. ఇక్కడ ప్యారలల్ టు ద బేస్, ఈ బేస్కి ప్యారలల్గా ఉంది. ఇంకా నెక్స్ట్ కేసెస్లో ఎలా ఉంటుందంటే ఈ ప్రాబ్లమ్స్లో ఇక్కడ కూడా హారిజంటల్ ప్లేనే. దిస్ ఈజ్ ద హారిజంటల్ ప్లేన్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎఫర్ట్ ఎలా పెడుతున్నాం విత్ ఎన్ యాంగిల్ థీటా. ఈ రెండు కేసెస్ మీద ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇక్కడ మీరు ఈ ప్రాబ్లం మీరు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లంలో డిటర్మైన్ ద హారిజంటల్ ఫోర్స్ రిక్వైర్డ్ టు పుల్ ఏ బాడీ ఆఫ్ వెయిట్ 200 Newtons along the horizontal surface. Determine the horizontal force required to pull a body. అంటే లాగుతాం, pull a body of a weight of 200 Newtons along the horizontal surface. Simple diagram. మనకి కేస్ 1, ఫస్ట్లో కేస్ 1, this is the horizontal. This is the horizontal plane. A body of weight 200 Newtons. A body of weight 200 Newtons. Weight is 200 Newtons. Along the next time adugutunnadu, okay, determine the horizontal force required. Horizontal force, very clear, horizontal force means parallel to the, this is parallel to the plane. ఈ plane parallel to, దీన్ని నేను ఇప్పుడు ఎలా వేస్తానంటే this is the P. ఓకే, ఇప్పుడు మనము మీకు ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాసెస్ చూస్తే క్లియర్గా కొన్ని చెప్పాను. ఏంటి, సపోజ్ ఇప్పుడు ఈ ఫోర్సు ఎలా పుల్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా పుల్ చేస్తే ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇది ఎలా పుల్ చేస్తున్నప్పుడు ఈ బాడీ ఎలా మూవ్ అవుతుంది. అంటే ఆటోమేటిక్గా మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎగెయిన్స్ట్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్వేజ్ యాక్ట్స్ ఎగెయిన్స్ట్ ద బాడీ ఆఫ్ ద మోషన్. మోషన్ ఆఫ్ ద బాడీ. ఇప్పుడు మనకి ఏంటి, దీన్ని బట్టి చూస్తే ఇటు సైడ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. నార్మల్ రియాక్షన్, దట్ ఈస్ ద రియాక్షన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద, దిస్ ఈజ్ ఆర్. జస్ట్ మనం రిజాల్వ్ చేసేద్దాం దీన్ని. దీన్ని తీసుకొని వచ్చి ఫ్రీ బాడీ డయాగ్రామ్ నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఫ్రీ బాడీ డయాగ్రామ్, సపోజ్ దిస్ ఈజ్ P, this is F, this is R, this is 200 Newtons. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా రిజాల్వ్ చేద్దాం. వర్టికల్వి, హారిజంటల్వి. సపోజ్ వర్టికల్వి మనం చూస్తే, వర్టికల్గా ఇది చూస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది టాప్ సైడ్ ఉంది, బాటమ్ సైడ్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 200 Newtons. P ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఇప్పుడు హారిజంటల్గా ఇప్పుడు నేను వర్టికల్గా హారిజంటల్గా చేసాం. హారిజంటల్గా చేస్తే P ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. పీని మనం ఇంకెలా రాసుకోవచ్చు, P ఈజ్ ఈక్వల్ టు మ్యూ. P ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్. మ్యూ ఎంత, మ్యూ మనకి 0.2 ఇచ్చాడు. ఆర్ ఎంత ఇచ్చాం, 200. ఎంత అయింది, 0.2 ఇంటూ దట్ ఈస్ 40 Newtons. This is the minimum force required. To pull this body of weight 200 Newtons. Very simple. దీన్ని నేను ముందు నుంచి మీకు చెప్తున్నాను. ఇక్కడ మనం ఈ 4 కంపల్సరీగా వెయిట్,
నేను ముందు క్లాస్లో నేను చెప్పాను ప్రతిదానికి ప్రతి ప్రాబ్లమ్ని మీరు ఎలా చేసుకోవాలంటే సో వెయిట్, రియాక్షను, ఫోర్స్ రిక్వైర్డ్ టు పుల్ ఆర్ పుష్ దిస్ బాడీ, నెక్స్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్, ఈ 4 మీరు ఐడెంటిఫై చేసి దాన్ని ఇక్కడ మనం చేసుకొని సో ఇలా 4 మీరు రిప్రజెంట్ చేయగలిగితే ఆటోమేటిక్గా సో ప్రాబ్లమ్ ఈజ్ సింప్లీ వీ కెన్ సాల్వ్. అదర్వైజ్ ఈ ప్రాబ్లమ్ని మనకి ఆల్రెడీ దీనికి సంబంధించిన కేసులో నేను చెప్పినప్పుడు సో డైరెక్ట్గా కూడా మీరు సో P సో మ్యూఆర్ అని లేకపోతే P మ్యూడబ్ల్యూ అని ఓకే మ్యూడబ్ల్యూ అని మీకు ఫార్ములా నేను ఆల్రెడీ చెప్పాను. సో అది వేసుకొని డైరెక్ట్గా మీరు కూడా చేయొచ్చు. ఓకే, కాకపోతే దిస్ ఈజ్ ద ప్రొసీజర్. సో ఇలా సో ఫోర్స్ డయాగ్రామ్ ఒకటి డ్రా చేసుకొని ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసుకొని ఇక్కడ మనం ఇలా సాల్వ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ బాడీ ఆఫ్ 560 న్యూటన్స్ సో ఇక్కడ వెయిట్ ఎంత ఇచ్చాడు 560 న్యూటన్స్ ఈజ్ హాల్డ్ అలాంగ్ ఏ రఫ్ ఇన్క్లైన్ ప్లేన్. సో రఫ్ హారిజంటల్ ప్లేన్ బై ఏ పుల్ అంటే లాగుతున్నాడు బై ఏ పుల్ ఆఫ్ 30 సో బై ఏ పుల్ ఆఫ్ 180 newtons. Okay, I think this is 180 newtons at an angle so 30 degrees with the horizontal. Find the coefficient of friction. సో ఇక్కడ ఏమన్నాడు క్లియర్గా మనకు డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఏ బాడీ ఆఫ్ వెయిట్ సో 560 newtons దట్ ఈస్ సో ఇక్కడ నేను కిందకి 560 వెయిట్ కాబట్టి కిందకి వేసేస్తాను. సో 560 సో న్యూటన్స్ 560 newtons ఈజ్ హాల్డ్ అండ్ రఫ్ ఇన్క్లైన్ ప్లేన్. సో మనకి ఇది నేను ఇన్క్లైన్ అన్నా హారిజంటల్ ప్లేన్. సో ఇక్కడ చూడండి ఇన్క్లైన్ సో రఫ్ హారిజంటల్ ప్లేన్. సో హారిజంటల్ ప్లేన్ ఇది. సో నేను బై పుల్ ఆఫ్ ఎట్ ఎన్ యాంగిల్. ఇక్కడ ఏంటంటే ప్యారలల్ కాదు. సో ఇక్కడ ప్యారలల్ కాదు కాబట్టి సో మనం ఏం చేస్తున్నాము సో ఇక్కడ దీనికి ఎలా ఉందండి ఇది జస్ట్ ఇది ఇలా విత్ ఎన్ యాంగిల్ ఆఫ్ 30 degrees ఎంతండి 180 newtons. ఓకే, దిస్ ఈజ్ ద కేసు. ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇక్కడ అడిగింది ఇక్కడ ఫోర్స్ ఇచ్చాడు, ఇక్కడ మనకి P ఇచ్చాడు, ఇక్కడ P ఇచ్చాడు. ఎందుకంటే ఏ పుల్ ఆఫ్ 180 newtons అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30. సో చూడండి, సో ఏ బాడీ ఆఫ్ వెయింగ్ 560 newtons ఈజ్ హాల్డ్ అలాంగ్ ఏ రఫ్ హారిజంటల్ ప్లేన్ బై ఏ పుల్ ఆఫ్ దట్ ఈస్ ద 180 newtons at an angle of 30 degrees. క్లియర్గా ఇదంతా ఇచ్చాడు. సో ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి మ్యూ. సో మనకి మ్యూ కట్టమని అంటున్నాడు. సో ఇప్పుడు ఏముంది మనకు తెలుసు కదా, కామన్గా మనం రిజాల్వ్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ సో ఇది వెయిట్ ఇస్తాము, ఇక్కడ P ఇస్తాము, ఇంకేముందండి మనకి. సో దీనికి ఆపోజిట్గా సో రియాక్షన్ దట్ ఈజ్ రియాక్షన్ ఇక్కడ వేసుకుంటాం. ఇది ఈ డైరెక్షన్లో మోషన్ ఆఫ్ ద బాడీ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఫ్రిక్షన్ ఇటు సైడ్ వస్తుంది. ఓకే, ఫ్రిక్షన్ సో ఇటు సైడ్ వస్తుంది. సో మనం ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేద్దాం. సో నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, ఏదైనా యాంగిల్లో ఉంటే సింపుల్గా వీటి తాలూకా కాంపోనెంట్స్. సో ఇది ఇలా ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఈ యాంగిల్లో సో ఇది మీదకి ఇది ఇటుపక్క ఉంది. సో దీనికి ఏమని చెప్పాను నేను, సో ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి ఈ 30 degreesకి ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి సైన్ థీటా వస్తుంది, ఇది ఎడ్జసెంట్ సైడ్ బట్టి కాస్ థీటా వస్తుంది. సో ఆపోజిట్ సైడ్కి నేను ఏమేస్తున్నాను, సో ఆపోజిట్ సైడ్కి సో W దట్ ఈజ్ 180 సైన్ 30, ఇది 180 కాస్ 30. సో ఇప్పుడు నేను ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. సో దీనిలో నాకు టాప్ R, సో కిందకి 560 దట్ ఈజ్ వెయిట్. సో F ఇట్ సైడ్ ఉంది. ఇక్కడ నేను చేయాల్సింది ఏంటి, ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి. సో ఇది మీదకి డైరెక్షన్ ఉంది కాబట్టి ఈ డైరెక్షన్ ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి దీన్ని ఇలా ఇక్కడికి తీసుకెళ్తున్నాను. అలాగే ఇది ఈ డైరెక్షను ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇది ఇక్కడికి తీసుకెళ్తాను. ఓకేనా. సో ఇది సో ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇది ఎక్కడికి వెళ్తుంది. సో మనకి సో ఇక్కడ ఏమవుతుంది 180 కాస్ 30, ఇక్కడ ఇంకోటి ఏమొచ్చింది సో 180 సైన్ 30. ఓకే, సో ఇప్పుడు ఓకే మనం మామూలుగానే వర్టికల్గానే హారిజంటల్గా రిజాల్వ్ చేద్దాం. సో వర్టికల్గా మనం రిజాల్వ్ చేద్దాం. సో వర్టికల్గా
వర్టికల్గా రిజాల్వ్ ఫోర్సెస్ that is R. So R is equal to R plus 180 sin 30 is equal to 560. Okay, then R is equal to 560 minus 180 sin 30. సో ఇది ఇటుపక్క తీసుకెళ్ళాం కాబట్టి 560 మైనస్ 180 sin 60. సో 180 sin 60 అంటే ఇది మీరు క్యాలిక్యులేట్ చేస్తే 560 మైనస్, సో దిస్ ఈజ్ ఇది క్యాలిక్యులేట్ చేయండి 180 sin 30. సో 180 ఇంటూ sin 30 వాల్యూ ఎంత? సో sin 30 is equal to 0.5. So 0.5, that is 560 minus, so 0.5 into, that is 90. That is then 560 minus 90, so 470. So R is equal to 470. సో వర్టికల్గా, సో ఇక్కడ ఏమొచ్చింది మనకి? R is equal to 470 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు హారిజాంటల్గా రిజాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇది రిజాల్వ్ చేసాం చూడండి ఎలా చేస్తాం. ఈ రెండు పాజిటివ్లు ఉన్నాయి కదా, R ప్లస్ 180 sin 30. 180 sin 30 ఎలా వచ్చిందని నాకు తెలుసు కదా. ఇక్కడ దీని తాలూకా వర్టికల్ కాంపోనెంట్, దట్ ఈజ్ 180 sin 30 కిందకి ఉంది కాబట్టి ఇదంతా పాజిటివ్ సైడ్, ఇది నెగిటివ్ సైడ్, దట్ ఈస్ 560. దాన్ని మనం రిజాల్వ్ చేస్తే ఇది నెక్స్ట్ వర్టికల్గా. సో వర్టికల్గా మనం రిజాల్వ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందంటే వర్టికల్గా, ఓకే వర్టికల్గా అయిపోయింది కాబట్టి, సో హారిజాంటల్గా F 180. సో F ఈజ్ ఈక్వల్ టు 180 cos 30. సో F is equal to 180 cos 30. That is 180 into cos 30. Cos 30 is equal to 0.866. That is 1 into 180. So cos 30 into 180, that is 155.88. సో న్యూటన్స్. దట్ ఈజ్ ఇప్పుడు మనకి F ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 155.88 వచ్చింది. సో F ఈజ్ ఈక్వల్ టు ఏంటి? మ్యూ R, దట్ ఈజ్ 155.8. R మనకి ఎంత? సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది? 155.88 బై R, దట్ ఈజ్ 155.88 బై R ఎంత? 470. మనం సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాం. R ఈజ్ ఈక్వల్ టు, సో 470, 158 బై, సో 470 ఈజ్ ఈక్వల్ టు 0.331. దిస్ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0.331 ఫర్ దిస్ కేస్. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే వెరీ సింపుల్ ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ ఈ ఫోర్స్కి వర్టికల్ కాంపోనెంట్, హారిజాంటల్ కాంపోనెంట్, వీటిని వర్టికల్ కాంపోనెంట్ ఏ డైరెక్షన్లో వేయాలి, హారిజాంటల్ కాంపోనెంట్. సో వర్టికల్ కాంపోనెంట్ ఇది ఎలా ఉండడం వల్ల, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండడం వల్ల, సో ఇది అప్ వస్తుంది, ఇది ఈ సైడ్ వస్తుంది. సో ఏ క్వాడ్రంట్లోకి ఫోర్స్ వెళ్తుంది, సపోజ్ ఈ ఫోర్స్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, థర్డ్ క్వాడ్రంట్లోకి వచ్చింది అనుకోండి, సో ఇది ఈ డైరెక్షన్లోకి, ఇది ఈ డైరెక్షన్లోకి వస్తుంది. ఈ డైరెక్షన్లోకి వచ్చింది అనుకోండి, ఇది ఈ డైరెక్షన్లోకి, ఇది. సో ఏ క్వాడ్రంట్లోకి వెళ్తే ఆ రెండు క్వాడ్రంట్లని మనకి చేస్తాం. సో మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా ఒక ఫోర్స్ మనకి ఇక్కడ ఒకసారి చెప్తున్నాను. సో సపోజ్ ఏదైనా ఒక ఫోర్స్, సపోజ్ ఇక్కడ ఒక ఫోర్స్ ఉందంటే దాని వర్టికల్ కాంపోనెంట్ ఎక్కడికి వెళ్తుంది, హారిజాంటల్ కాంపోనెంట్ ఎక్కడికి వస్తుంది. సపోజ్ ఈ ఫోర్స్ ఇక్కడ ఏదైనా ఒక ఫోర్స్ కనబడిందని అంటే, సపోజ్ ఇక్కడ P కానీ ఇక్కడ సపోజ్ ఇక్కడ P వచ్చింది అనుకోండి, ఇక్కడ P వచ్చింది, సపోజ్ ఇక్కడ W వస్తుంది కామన్గా, ఇలా వచ్చాయి అనుకోండి. సో దీని తాలూకా వర్టికల్ కాంపోనెంట్ ఇది కిందకు ఉంది కాబట్టి వర్టికల్ కాంపోనెంట్ ఎక్కడికి వస్తుంది, హారిజాంటల్ కాంపోనెంట్ ఎక్కడికి వెళ్తుంది. ఈ P తాలూకా హారిజాంటల్ కాంపోనెంట్ ఎక్కడికి, వర్టికల్ కాంపోనెంట్. సో W ఇటు సైడ్ ఉంది కాబట్టి ఈ W తాలూకా హారిజాంటల్ కాంపోనెంట్ ఎక్కడికి వెళ్తుంది, వర్టికల్ కాంపోనెంట్ ఇక్కడికి వస్తుంది. సో ఇలా మీరు ఇది ఒక్కటి మీకు అర్థమైతే ఆటోమేటిక్గా రిమైనింగ్ అంతా కూడా సో వెరీ సింపుల్. సో అందు గురించే నేను ముందు వీడియో మీరు కంపల్సరీగా చూడండి, ముందు క్లాసు మీరు చూడండి. సో ఈ ప్రాబ్లం చూడండి, ఈ ప్రాబ్లం కొద్దిగా డిఫరెంట్ కేసులు ఉంది, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఏ బాడీ రెస్టింగ్ ఆన్ ఏ హారిజాంటల్ ప్లేన్ రిక్వైర్డ్ ఏ పుల్ ఆఫ్ 18 kilonewtons inclined at 30 degrees to the plane just to move it.
సో ఇట్ వాజ్ ఆల్సో ఫౌండ్ దట్ సో ఏ పుష్ ఆఫ్, సో ఇక్కడ దిస్ ఈజ్ ఎ పుల్ అండ్ దిస్ ఈజ్ ద పుష్, ఇది లాగడము, ఇది ముందుకు ఓకే వెనక్కి తోయడం అనమాట. సో ఆఫ్ 22 kN అట్ 30 డిగ్రీ, ఇక్కడ కూడా యాంగిల్ టు ద ప్లేన్, జస్ట్ మూవ్ ద బాడీ. సో ఈ కేసులో ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది హారిజంటల్ ప్లేన్. సో పుల్ ఆఫ్ ఎన్క్లైన్, పుల్ ఎన్క్లైన్, సో మనకి హారిజంటల్ ప్లేన్. 2 కేసులు ఇచ్చాడు. కేసు వన్లో ఏం చేశాడు, సో పుల్ ఆఫ్ 18 kN at 30 degrees. సో ఇది నెక్స్ట్ పుష్ ఆఫ్ 22 kN at 30 degrees. సో ఫైండ్ ద వెయిట్ ఎంత అని అడిగాడు. సో ఇదండి. సో ఇక్కడ మనం ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ క్లియర్గా 2 కేసులు, కేసు 1, కేసు 2. సో ఫస్ట్ కేసు డయాగ్రామ్ మనం చూద్దాం. సో ఫస్ట్ కేసు ఒక డయాగ్రాము. సో ఇక్కడ ఇచ్చాడు చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఏ బాడీ రెస్టింగ్ అనే హారిజంటల్ ప్లేన్. సో మనకి ఇక్కడ మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి, హారిజంటల్ ప్లేన్. సో ఇన్క్లైన్ ప్లేన్ కాదు, ఇది హారిజంటల్ ప్లేన్. సో హారిజంటల్ ప్లేన్ రిక్వైర్డ్ టు ఏ పుల్ ఆఫ్ 18 kN at 30 degrees. 18 kN at 30 degrees just to move it. It was also found that a push of 22 kN at 30 degrees. So to determine the W and mu. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయని మనకి, సో ఈ పేజీలో వేస్తున్నాను నేను. సో 18 ఏంటి మనకి, సో 18 kN at 30 degrees, 18 kN at 30 degrees, that is సో మనకి 18 kN at 30 degrees. సో ఇంకోటి బీ కేసు ఏంటి మనకి, 22 kN at 30 degrees. సో 22 kN at 30 degrees. సో ఈ కేసు మనం కూడా చేద్దాం. సో దిస్ ఈజ్ ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ పుష్, ఓకే, పుల్, దిస్ ఈజ్ పుష్ అంటే ఎలా వస్తుందండి ఇది. సో ఇక్కడ డైరెక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, పుష్ పుల్, ఓకే. సో ఇది జాగ్రత్తగా మీరు చూడాలి ఇక్కడే. ఇప్పుడు నేను ఈ డయాగ్రామ్ నోటి ఇక్కడ ఏమిచ్చాడు, 18 kN పుల్, దిస్ ఈజ్ పుష్, ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇది ఇలా లాగుతున్నాం, ఇది పుష్ చేస్తున్నాం, ఇలా అంటే ఇటు సైడ్ మూవ్. ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ మోషన్, సో డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఇది, ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఇది. సో డైరెక్షన్ ఆఫ్ ప్లస్ యాంగిల్ ఇది ఎలా పడుతుందంటే ఏ క్వాడ్రంట్లోకి వెళ్తుంది, ఇది ఏ క్వాడ్రంట్లో ఉంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది, ఇదే క్వాడ్రంట్లోకి వెళ్తుంది, థర్డ్ క్వాడ్రంట్లోకి వెళ్తుంది. సో దీని తాలూకా ఎక్కడ వేయాలి, సో ఇక్కడ వేయాలి, వర్టికల్ కాంపోనెంట్, హారిజంటల్ కాంపోనెంట్. సో ఇక్కడ అది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి జాగ్రత్తగా. సో వెయిట్ W, సో దీనికి రియాక్షన్. సో ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఇటు సైడ్ ఉంది కాబట్టి సో ఫ్రిక్షన్ ఇటు సైడ్ వస్తుందని మనకి ఫ్రిక్షన్ ఇటు సైడ్ వస్తుంది. సో దీనికి చూద్దాం. సో దీనికి వెయిట్, సో W. సో రియాక్షన్ ఆల్వేస్ 90 degrees టు ద ప్లేన్, దట్ ఈస్ రియాక్షన్. సో ఇది ఎటు సైడ్ ఉందండి, సో ఇటు సైడ్ ఉంది. సో ఇది పుష్ ఇటు సైడ్ వస్తుంది కాబట్టి ఇది అంటే డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఇటు సైడ్ ఉంది కాబట్టి మనకి F కంపల్సరీగా ఇటు సైడ్ వస్తుంది, దిస్ ఈజ్, సో ఈ సైడ్ వస్తుంది, దట్ ఈస్ F, ఓకే. సో ఇప్పుడు మనం చూద్దాం, దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తాను నేను. సో దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్, సో దిస్ ఈజ్ R, దిస్ ఈజ్ W, దిస్ ఈజ్ F. సో ఇక్కడ మనకి సో దీని తాలూకా వర్టికల్ కాంపోనెంట్ ఎంత అండి, 18. సో 18 వర్టికల్ కాంపోనెంట్ అంటే మళ్ళీ మీకు చెప్తున్నాను, అంటే ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది చూసుకోండి. సో దీనికి వర్టికల్ కాంపోనెంట్ అంటే ఇక్కడ వస్తుంది, దట్ ఈజ్ 18 cos, ఓకే, సైన్ వర్టికల్ కాంపోనెంట్ కదా. సో ఆపోజిట్ సైడ్ 18 sin 30. సో హారిజంటల్ కాంపోనెంట్ 18 cos 30. సో సింపుల్గా. సో ఇప్పుడు డైరెక్షన్స్ ఎక్కడికైనా వెళ్తాయని చెప్పాను, ఇది
ఇది టాప్ డైరెక్షన్ కాబట్టి ఎక్కడికి వస్తుంది, ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లోది. సో వర్టికల్ ఎక్కడికి వెళ్ళిపోతాయి, హారిజాంటల్గా ఎక్కడికి వెళ్ళిపోతాయి. సపోజ్ ఇప్పుడు నేను చేస్తాను, దట్ ఈస్ 18 sin 30. సో ఇది ఎక్కడికి వచ్చింది, 18 cos 30. సో సేమ్ ఇక్కడికి కూడా వస్తున్నా, సేమ్ దీనికి కూడా సో దిస్ ఈజ్ W, దిస్ ఈజ్ R, దిస్ ఈజ్ F. సో ఇక్కడ వరకు అయితే మనకు కాంప్లికేషన్ ఏమీ లేదు. సో కానీ ఇక్కడ చూడండి, ఇది ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది, ఈ ఫోర్స్ థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. సో థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తే ఏమవుతుందండి, సో థర్డ్ క్వాడ్రంట్ తాలూకు ఇదంతా 22 కదా. సో ఇక్కడ 22. సో దీనికి ఇది ఎంత 30 degrees కదా. సో ఇది 30 degrees కదా. సో 30 degrees దీనికి ఆపోజిట్, దట్ ఈస్ ఇది సపోజ్ ఇది ఏమవుతుందండి, 30 sin 30, దిస్ ఈజ్ 22. సో దిస్ ఈజ్ 22 cos 30. సో ఇప్పుడు నేనేమని చెప్తున్నాను, సో థర్డ్ క్వాడ్రంట్లో కాబట్టి వర్టికల్ కాంపోనెంట్ ఎక్కడికి వస్తుంది, హారిజాంటల్ కాంపోనెంట్. థర్డ్ క్వాడ్రంట్లో కాబట్టి వర్టికల్ కాంపోనెంట్ కిందకి, హారిజాంటల్ కాంపోనెంట్ ఇది. సో వర్టికల్ కాంపోనెంట్ డౌన్ సైడ్, హారిజాంటల్ కాంపోనెంట్ లెఫ్ట్ సైడ్. సో హారిజాంటల్ కాంపోనెంట్ లెఫ్ట్ సైడ్ కాబట్టి దిస్ ఈజ్ 22 sin, హారిజాంటల్ కాంపోనెంట్ ఏంటంటే 22 cos 30. ఓకే, 22 cos 30. దిస్ ఈజ్ వర్టికల్ కాంపోనెంట్ అంటే ఎంత, సో 22 sin 30. సో దీన్ని మనం ఈక్వేషన్స్ కింద రాసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నేను డయాగ్రామ్ మళ్ళీ ఇక్కడ వేస్తున్నాను. సో దిస్ ఈజ్ W. సో మనకి ఇది R ఒకటి, ఇక్కడ F ఫస్ట్ దానిది. సో ఇక్కడ ఏంటంటే P cos 30, దట్ ఈజ్ P ఎంత అండి మనకి. సో P ఎంత మనకి, P ఈజ్ ఈక్వల్ టు 18 cos 30. దిస్ ఈజ్ 18 sin 30. సో దీన్ని నేను రిజాల్వ్ చేస్తున్నాను, ముందు వర్టికల్గా, తర్వాత హారిజాంటల్గా. సపోజ్ వర్టికల్గా చూడండి, R ప్లస్ 18 sin 30 ఈజ్ ఈక్వల్ టు W. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి, F ఈజ్ ఈక్వల్ టు 18 cos 30. సో ఇప్పుడు మనకు R వాల్యూ వస్తుంది కదా, R ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, సో R ఈజ్ ఈక్వల్ టు. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this